జీవితంలోని సంఘర్షణలను ఎదుర్కొనే శక్తి తన మనస్సుకు లేదని తలిచేవారికి తమ ఆత్మబలం మీద విశ్వాసం ఉండదు. అప్పుడు వారు సద్గుణాలను త్యజించి దుర్గుణాలను అలవర్చుకుంటారు. యథార్థానికి మనిషి మనసులో ఆత్మవిశ్వాసం లోపించినప్పుడే వాని మనస్సులో దుర్మార్గం జనిస్తుందని గుర్తించాలి. ఆత్మవిశ్వాసమే సచ్చీలతను ధారణ చేస్తుంది. ఈ ఆత్మవిశ్వాసం అంటే ఏమిటి? జీవితంలోని సంఘర్షణలు తమను నిర్వీర్యం చేస్తాయని నమ్మేవారు తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. వారు సంఘర్షణలను అధిగమించడానికి మారుగా వాటిని వదిలించుకోవాలనే ప్రయత్నం చేస్తుంటారు. అలా కాక సంఘర్షణలు తమను అధిక శక్తివంతం చేస్తాయని విశ్వసిస్తే సరిగ్గా వ్యాయామం వలన దేహశక్తి పెరిగినట్లు ప్రతి ఒక్క సంఘర్షణతో పాటు వారిలో ఉత్తేజం పెరుగుతుంది. అనగా ఆత్మవిశ్వాసం అంటే ఏదో కాదు, అది ఒక మానసిక స్థితి, జీవితాన్ని దర్శించే ఒక అద్భుత దర్పణమది. అయినా జీవితాన్ని దర్శించగలిగే సామర్థ్యం మనిషి వశంలోనే ఉంటుంది కదా. మీరే ఆలోచించండి. ఎవరికైనా అపరాధానికి దండన లభిస్తే అటువంటప్పుడు అది అన్యాయమని ఆ వ్యక్తి మనసు రోధిస్తుంది. తను ఆ అపరాధం చేసినప్పుడు తన ఆలోచనలు భిన్నంగా ఉండేవని ఆ మనసు కనిపించవచ్చు. అపరాధం జరిగాక ఆ వ్యక్తి దానికి పశ్చాత్తాపం చెందాడు. తన ఆలోచనల్లో పరివర్తన వచ్చింది. మరి ఆ వ్యక్తికి దండన ఎందుకు లభించింది? నిజానికి ఒక చర్య జరిగిందంటే దానికి ప్రతిచర్య కూడా అనివార్యం. కర్మానుసారమే ఫలితం ఉంటుంది. ఇంకొకరికి ప్రేమ పంచితే సుఖం ప్రాప్తిస్తుంది. ఇంకొకరిని హత్య చేస్తే మృత్యుదండన లభిస్తుంది. చేసిన కార్యాన్ని బట్టే న్యాయం కూడా. అయితే మరి ప్రాయశ్చిత్తానికి పశ్చాత్తాపానికి విలువే లేదంటారా? ఉంది, అవశ్యం విలువ ఉంది. ప్రాయశ్చిత్తం పశ్చాత్తాపం వలన మనిషికి ఆత్మబలం పెరుగుతుంది. రానున్న దండనను స్వీకరించడానికి మనిషి మనసును ఆయత్తం చేస్తుంది. అయితే ప్రాయశ్చిత్తం లేకుండా దండనను స్వీకరించడంలో ఫలితం ఉంటుందా? మీరే ఆలోచించండి. మనిషి జీవితాన్ని నడిపించేది భయం. మనిషి సదా భయానికి కారణం అన్వేషిస్తాడు. జీవిత గమనంలో మనం ఎంచుకునే మార్గాలు, ఆ మార్గాలను కూడా మనం భయం కారణంగానే ఎంచుకుంటాం. అయితే ఈ భయం వాస్తవికమేనంటారా? ఆలోచించండి. భవిష్యత్తులో తనకు ఏదైనా ఆపద వస్తుందన్న అనుమానమే భయం. కానీ భవిష్యత్తును నిర్దేశించేదెవరు? అది మన చేతుల్లోనో లేక మన ప్రత్యర్థుల చేతుల్లోనో ఉండదు. భవిష్యత్తు ఈశ్వరాధీనంలోనే ఉంటుంది. అయితే ఎవరైనా మీకు హాని తలపెట్టాలనుకొని ఏదైనా ప్రణాళిక వేసుకుంటే వారి వల్ల వాస్తవంగా హాని జరుగుతుందని చెప్పగలరా? లేదు. కానీ భయంతో నిండి ఉన్న మనసు మనకు ఎక్కువ హానికరమవుతుంది. ఇది సత్యం కాదంటారా? విపత్కర పరిస్థితిలో భయావహ హృదయం అనుచిత నిర్ణయాలు తీసుకుంటుంది. అది విపత్తును అధిక బాధాకరం చేస్తుంది. కానీ విశ్వాసంతో నిండిన హృదయం విపత్కర పరిస్థితిని కూడా సులువుగా అధిగమించగలదు. అనగా ఏ కారణం వల్ల మనిషి తన హృదయంలో భయానికి స్థానం ఇస్తాడో భయం సరిగ్గా దానికి విరుద్ధమైన ఫలితాన్నిస్తుంది. ఇది సత్యం కాదంటారా? మీరే ఆలోచించండి. మనుష్యుల హృదయాలందు భయం ఎప్పుడూ కొలువుదీరి ఉంటుంది. ఒక పరి సంపదలు నశిస్తాయన్న భయం, ఒక పరి అవమాన భయం, ఒక పరి తమవారు దూరమవుతారన్న భయం. అందుకే ఇలా భయం కలగడం మనందరికీ సహజమే అనిపిస్తుంది. ఇంతకీ ఎప్పుడైనా ఆలోచించారా? ఏ స్థితి లేక వస్తువు
భయానికి కారణమవుతుందో వాస్తవానికి దానివల్లే దుఃఖం కలుగుతోందా? లేదు, అలా కలిగి తీరాలనేం లేదు. ఎంతో మంది అనుభవాలు ఏం చెప్తున్నాయంటే ఈ భయానికి గురి కావడం వలన భవిష్యత్తులో దుఃఖానికది నివారణ కాబోదు అని. భయం కేవలం రానున్న దుఃఖం యొక్క కల్పన మాత్రమే. వాస్తవికతతో దీనికి ఎట్టి సంబంధమూ లేదు. భయం అంటే ఏదో కాదు, అది కేవలం వట్టి కల్పనేనని తెలుసుకొని దాని నుంచి విముక్తులై నిర్భయులవడం అన్నది ఏమంత కఠినమా? దీని గురించి తప్పక ఆలోచించండి. ఈ జగత్తులో ప్రతి వ్యక్తికి ఏదో ఒక విధమైన బలహీనత తప్పక ఉంటుంది. ఎలాగంటే ఒకడు బహువేగంగా పరిగెత్తలేకుంటే మరొకడు అధిక భారం మోయలేకపోవచ్చు. ఒకడు చికిత్స లేని రోగంతో బాధపడుతుంటే ఇంకొకడు పఠించిన పాఠాలను జ్ఞాపకం ఉంచుకోలేకపోవచ్చు. ఇలాంటి ఉదాహరణలు అనేకానేకం ఉన్నాయి. జీవితంలో సర్వము ప్రాప్తించిన వాడు ఎవరినైనా మీరు ఎరుగుదురా? కానీ మనం జీవితాంతం ఒక్క బలహీనతను జీవితానికి కేంద్రంగా భావిస్తుంటాం. ఈ కారణం వలనే హృదయంలో దుఃఖం ఇంకా అసంతృప్తి సదా ఉంటాయి. దౌర్బల్యం అనేది మనుషుల జన్మతఃనో లేక ప్రమాదవశానో ఏర్పడుతుంది. కానీ ఆ దౌర్బల్యాన్ని చాలా మంది మనుషులు తమ పరిధిగా భావిస్తారు. కానీ కొందరు వ్యక్తులు ఇలా కూడా ఉంటారు. వారు తమ పురుషార్థంతోనూ శ్రమతోనూ వారిలోని దౌర్బల్యాన్ని పరాజితం చేస్తారు. మరి వారికి ఇతరులకి ఉన్న భేదం ఏమిటి? ఇదెప్పుడైనా మీరు ఆలోచించారా? దీనికి సమాధానం సరళమైందే. ఏ వ్యక్తి అయితే దౌర్బల్యం వల్ల పరాజితుడు కాడో, ఎవరైతే పురుషార్థం నెరవేర్చాలనే సాహసం గుండెల్లో నింపుకుంటారో వారు దౌర్బల్యాన్ని అధిగమించి వెళ్తారు. అంటే దౌర్బల్యం అనేది ఆ ఈశ్వరదత్తమే. కాని పరిధులు ఏర్పరుచుకునేది మనుషుల మనసే. మీరే ఆలోచించండి. పూర్వీకుల ఇష్టాలు, ఆశలు, మహత్తర కాంక్షలు, కోపాలు, వైరాలు, పగలు అవే తరువాతి తరాల వారికి వారసత్వంగా మిగులుతాయి. తమ సంతానానికి సమస్త సుఖ సంతోషాల్ని ఇవ్వాలని తల్లిదండ్రులు ఆకాంక్షిస్తారు. వాస్తవంలో వారిచ్చేది తమ దురదృష్టాల ముల్లె మాత్రమే. వారివ్వాలనుకున్న అమృతంతో సంతానానికి వారు విషం నింపిన కలశాన్ని కూడా ఇస్తుంటారు. మీరే ఆలోచించండి. మీ సంతానానికి మీరేమిచ్చారు నేటిదాకా? ఇచ్చుండొచ్చు ప్రేమ, జ్ఞానం, ధనం ఇత్యాదులన్నీ. వారికి వీటితో పాటు వారి హృదయాల్ని మలినం చేసే మీ గతానుభవాన్ని ఇవ్వలేదా? మంచి చెడులంటూ మీరు నిర్ధారించుకున్న విలువల్ని అందివ్వలేదా? ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తితో, ఒక సమాజానికి వేరొక సమాజంతో, ఒక రాజ్యానికి మరొక రాజ్యంతో సంఘర్షణ. ఇవన్నీ పూర్వభ్రమల ఫలితాలు కావంటారా? హత్య, మృత్యువు, రక్తపాతం ఇవన్నీ పూర్వానుభవాల ఫలితాలు కావా? అనగా తమ సంతానానికి తల్లిదండ్రులు జన్మదానంతో పాటుగా మృత్యుదానం కూడా ఇస్తుంటారు. ప్రకాశించే ప్రేమతో పాటు ద్వేషమనే అంధకారాన్ని కూడా ఇస్తుంటారు. అలాగే ఈ అంధకారం మనసులో ఉన్నా, ఆలోచనల్లో ఉన్నా, లేదా వాస్తవికమే అయినా దానివల్ల కేవలం భయమే ప్రాప్తిస్తుంది. కేవలం భయం. మీరే ఆలోచించండి. శ్రేష్ఠత అంటే అర్థం ఏమిటి? శ్రేష్ఠత అంటే అర్థం ఇతరుల కంటే ఎక్కువ జ్ఞానం సంపాదించడం. అనగా మనం ఎంత నేర్చుకున్నాము అన్న విషయం అంత ప్రధానం కాదు. ప్రధానమైనది ఏమిటంటే సంపాదించిన జ్ఞానం ఇతరుల కంటే ఎంత అధికమనేది. అనగా శ్రేష్ఠత పట్ల ఇచ్చ జ్ఞానప్రాప్తిని కూడా ఒక పోటీగా మార్చేస్తుంది. ఇక పోటీలో విజయానికి ముగింపు ఎప్పుడొస్తుంది?
కొంతకాలం వరకు శ్రేష్ఠుడు అనిపించుకోవచ్చు, కానీ ఎల్లకాలం ఎవరూ శ్రేష్ఠులుగా ఉండిపోలేరు. మళ్ళీ అదే అసంతృప్తి, బాధ, ఇంకా సంఘర్షణ మొదలవుతాయి. కానీ శ్రేష్ఠుడు అనిపించుకోవడానికి మారుగా ఉత్తముడు కావడానికి ప్రయత్నిస్తే ఏం జరుగుతుంది? ఉత్తముడంటే అర్థం సంపాదించవలసిన జ్ఞానం ఎంత ఉందో అంతా సంపాదించడం, ఇంకొకరిని అధిగమించాలన్న కోరికతో కాదు, మన ఆత్మ సంతృప్తి కోసమే జ్ఞానం పొందడం. ఉత్తమ మార్గాన పయనిస్తే అన్యులెవరితోనూ పోటీ రాదు, మనతోనే మనకు పోటీ ఉదయిస్తుంది. అనగా ఉత్తములు కావాలని ప్రయత్నించే వారికి ఎప్పటికైనా కావలసిన జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఏ ప్రయత్నమూ లేకుండానే వారు శ్రేష్ఠులనిపించుకుంటారు. కానీ శ్రేష్ఠుడనిపించుకోవాలని ప్రయత్నించేవారు శ్రేష్ఠులు కావచ్చు, కాకపోవచ్చు. ఉత్తములు మాత్రం ఎప్పటికీ కాలేరు. అవశ్యం ఆలోచిస్తారుగా? ఒకే గురువు దగ్గర విద్యాభ్యాసం చేసే శిష్యులందరూ ఒకే విధంగా జ్ఞానాన్ని సంపాదించలేకపోతుంటారు. శిష్యులందరూ గురువు మాట నిజంగా వింటున్నట్టు కనిపిస్తారు, గురువుని పూజిస్తున్నట్టు కనిపిస్తారు. కానీ వారు సమానంగా విద్యను మాత్రం పొందలేరు. ఇలా ఎందుకు జరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సత్యమేమిటంటే, సరి అయిన విద్య పొందలేని శిష్యులు అంకిత భావం ఉన్నట్టు నటిస్తారు. కానీ అంకిత భావానికి నిజమైన అర్థమేమిటో వారు తెలుసుకోలేరు. గురువు చరణాలకు పూజలు చేస్తుంటారు, అయినా గురువు ఆదేశాన్ని మన్నించినంత మాత్రాన అంకిత భావం సిద్ధిస్తుందా? లేదు. గురువు పట్ల శిష్యునికి ఎటువంటి సందేహము కలగకపోవటమే నిజమైన అంకిత భావం. గురువు తమను ఆదేశించడానికి ముందే శిష్యులు ఆ ఆదేశాన్ని పూర్తి చేయడం. గురువు గారి ఆలోచనలతో శిష్యుల ఆలోచనలు కూడా మమేకం కావడం. శిష్యుడు ఎప్పుడైతే తన గురువులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు వీరి రూపం చూడగలడో అప్పుడే వాని అంకిత భావం రుజువవుతుంది. అంకిత భావం అంటే ఏదో ఒక పని చేయడం కాదు. అంకిత భావం హృదయంలో కలిగే భావన, ఒక మానసిక స్థితి మాత్రమే. అనగా మన అజ్ఞానానికి దోషం కేవలం మన మనస్సుది కాదా? మీరే ఆలోచించండి. అంకిత భావంతోనే సదా జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఇది మనందరికీ తెలుసు. కానీ అంకిత భావంలో ఉన్న గొప్పదనం ఏమిటి? ఇదెప్పుడైనా మనం ఆలోచించామా? జ్ఞాన ప్రాప్తికి సదా మనిషి మనసు విభిన్న సమస్యల్ని సృష్టిస్తూ ఉంటుంది. ఒకసారి ఇతర విద్యార్థుల పట్ల ఈర్ష్య కలిగిస్తుంది, ఇంకొకసారి నేర్చుకున్న పాఠాలలో సందేహాలు కలిగిస్తుంది, మరొకసారి గురువు వేసిన శిక్ష వలన మనసును అహంకారంతో నింపేస్తుంది. కాదా? ఇలా జరగదంటారా? ఎవరికి తెలుసు ఎన్ని రకాల ఆలోచనలు మనస్సును కలవరపెడతాయో? మనస్సులో కలిగే ఇటువంటి అనిశ్చిత స్థితి కారణంగా మనం జ్ఞానాన్ని పొందలేకపోతుంటాం. మనసుకు నిశ్చల స్థితి కేవలం అంకిత భావంతోనే వస్తుంది. అంకిత భావం అహంకారాన్ని నాశనం చేస్తుంది. ఈర్ష, వ్యామోహం వంటి భావనలను దూరం చేసి హృదయాన్ని శాంతింపజేసి మనస్సుకు ఏకాగ్రతనిస్తుంది. వాస్తవానికి ఈశ్వరుని సృష్టిలో జ్ఞానానికి అవధి లేదు, జ్ఞానులకు లేదు. దత్తాత్రేయుల వారు ఆనాడు గోవు నుంచి, సునకం నుంచి కూడా జ్ఞానం సంపాదించారు. అనగా విషయం బ్రహ్మజ్ఞానం కావచ్చు, లేక లోక జ్ఞానం కావచ్చు, లేక గురుకులంలో పొందే జ్ఞానము కావచ్చు. దాన్ని పొందడానికి
గురువు కన్నా అధిక ప్రాధాన్యం ఆ గురువు పట్ల మన అంకిత భావానిదే. ఇది సత్యం కాదనగలరా? మీరే ఆలోచించండి. మానవ స్వభావం ఏమిటంటే తనకు, తన కుటుంబానికి, తన సంతానానికి ఎప్పుడూ సుఖమే దక్కాలన్న ఆరాటం ఉంటుంది. ఈ కారణంగానే మనం సదా శ్రమకు, కష్టానికి దూరంగా ఉండాలనుకుంటాం. మన సుఖాన్ని, సౌకర్యాల్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంటాం. మీరు మీ జీవితం గురించి ఆలోచించండి. ఇది సత్యం కాదంటారా? మనం మన సంతానానికి సదా సుఖ సౌకర్యాలు కల్పించాలని ఆలోచిస్తుంటాం. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా? కేవలం సౌఖ్యం వలన ఏం ప్రయోజనం ఉంటుందని? కేవలం సుఖ సౌకర్యాల్ని పొందడం వలన వారి జీవితం ఎలా ఉంటుంది అని? శరీరం శ్రమించినప్పుడే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటుంది. బుద్ధి కూడా కఠిన సమస్యల్ని ఎదుర్కొన్నప్పుడే అది తేజోవంతమవుతుంది. ఇది మనందరికీ అనుభవగతమే. బహుశా మనం ఇది మరచిపోతుంటాం. మనస్సుకు, ఆత్మకు బాధలు వచ్చినప్పుడే అవి మరింత బలవర్ధకమవుతాయి. అనగా మనం మన సంతానాన్ని శ్రమకు, కష్టానికి దూరంగా ఉంచాలని ప్రయత్నించడం అంటే నిజానికి వారు సుఖపడే మార్గాన్ని మూసివేయడం కాదంటారా? మీరే ఆలోచించండి. ఈ జగత్తులో జన్మించే ప్రతి శిశువు ఎటువంటి గుణదోషాలు లేకుండా జన్మిస్తాడు. వాని అంతరాత్మలో ఎటువంటి సత్సంస్కార లక్షణాలు కానీ, దుస్సంస్కార లక్షణాలు గాని ఉండవు. అనగా జన్మతః పిల్లల్లో ఎటువంటి గుణాలు కానీ, దోషాలు కానీ ఉండవు. అయితే ఈ గుణదోషాలనేవి ఏ విధంగా ప్రాప్తిస్తాయంటారు? ఇది మనం ఎప్పుడైనా ఆలోచించామా? తమ తల్లిదండ్రుల నోట నిరంతరం వినే మాటల యొక్క ప్రభావమే వారి సంతానం యొక్క హృదయ సంస్కారాన్ని తీర్చిదిద్దుతుంది. ఎలాగంటే గ్రామంలోని నదికి వెళ్లే మార్గంలో జనం పదే పదే నడవటం వల్ల ఒక కాలిబాట ఏర్పడుతుంది. అనగా అమ్మా నాన్నల మనసులోని కోరికలే వారి సంతానానికున్న సంస్కారంలోని దోషం లేదా గుణమై ప్రతిఫలిస్తాయి. ఇది సత్యం కాదంటారా? అయినప్పటికీ తమ సంతానంలో ఏదైనా దోషం కనిపించినప్పుడు వారి తల్లిదండ్రులు ఆశ్చర్యంతో, దుఃఖంతో దిగ్భ్రాంతులవుతారు. వారి హృదయం వారిని నిలదీసి ప్రశ్నిస్తుంది, తమ సంతానానికి ఇంతటి కుసంస్కారం ఎలా వచ్చిందని. సత్యమేమిటంటే పిల్లల్లో తల్లిదండ్రులు అనాలోచితంగానే అయినా కుసంస్కార బీజాలని నాటుతుంటారు. అవి వారి పిల్లల మనోఫలకం మీద కుసంస్కార వృక్షాలై పెరుగుతాయి. అనగా తమ సంతానం సంస్కారవంతులుగాను, ధర్మబద్ధంగాను ఉండాలని ఆశించే ప్రతి తల్లి, తండ్రి ముందుగా తమ మనసులోని కోరికలను నియంత్రించుకోవడం అనివార్యం కాదంటారా? ప్రతి తల్లి, తండ్రి ఈ విషయం గురించి అవశ్యం ఆలోచించాలి. అధికార దాహం అందరి హృదయాల్లోనూ ఆవరించి ఉంటుంది. ప్రతి వ్యక్తి తనదంటూ ఒక రాజ్యాన్ని నిర్మించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. అయితే ఆ రాజ్యం కురు రాజ్యమంత పెద్దది కావచ్చు, లేకపోతే కుటుంబానికే పరిమితం కావచ్చు. తన అధికారాన్ని పొందే ప్రయత్నం మాత్రం అవశ్యం చేస్తాడు. అయితే అధికారానికున్న వాస్తవిక రూపం ఏమిటి? ఇదెప్పుడైనా మీరు ఆలోచించారా? ఒక మనిషి ఎంతమంది జీవితాలను ప్రభావితం చేయగలడో, ఎంతమంది జీవితాలలోని స్వేచ్ఛను అతను నియంత్రించగలడో అంత ఎక్కువ అధికారాన్ని అనుభవిస్తాడతను. నిజానికి అధికారానికి ఉన్న వాస్తవ స్వరూపం ఏమిటంటే అన్యుల జీవితంపై మనకున్న ప్రభావమే. కానీ వాస్తవమైన ప్రభావం ప్రేమ, దయ, కరుణ ఇంకా ధర్మం నుంచి జన్మించేది కాదా? ఎప్పుడైతే మనిషి అధర్మంతో, కాఠిన్యంతో అధికారాన్ని పొందే ప్రయత్నం చేస్తాడో అప్పుడతను ఇతరుల హృదయంలో విరోధానికి, విద్రోహానికి అంకురార్పణ చేస్తాడు. దాని పరిణామం అనేది ఇలా ఉంటుంది.
ఆ, కొంతకాలం పాటు అతను తన బల సంపన్నుడు, శక్తిశాలి అని అపోహలో ఉంటాడు. కానీ అది నిజమైన అధికారం కాదు. ఈ కారణంగానే భృగువు, వశిష్ఠుల వంటి ఋషుల్ని ఈనాటికి పూజిస్తున్నారు. కానీ రావణుణ్ణి, హిరణ్యకశిపుణ్ణి కాదు. ఈ విషయం మీరు అవశ్యం ఆలోచించాలి. సత్యమే కదా? ఎప్పుడైనా ఓ వ్యక్తికి ఏదైనా ఘటనలో అన్యాయం జరిగిందని అనిపిస్తే ఆ ఘటన అతని అంతరంగాన్ని తీవ్రంగా కుదిపేస్తుంది. సమస్త జగత్తు అతనికి తన శత్రువు వలె కనిపిస్తుంది. అన్యాయం అనిపించినటువంటి ఘటన ఎంత పెద్దదైతే మనుషుల హృదయం కూడా అంతే అధికంగా విరోధించసాగుతుంది. ఆ ఘటనకు బదులుగా వారు న్యాయం అడుగుతారు. నిజానికి ఇది సరైనదే. వాస్తవానికి సమాజంలో ఏ విధమైన అన్యాయమైన వ్యక్తుల ఆసరాకి ఇంకా నమ్మకానికి వినాశకరం. కానీ ఇంతకీ ఈ న్యాయం ఏమిటి? న్యాయానికి అర్థం ఏమిటి? అన్యాయం చేసిన వారు తాము చేసిన దానికి పశ్చాత్తాపం చెందాలి. అలాగే అన్యాయానికి గురి అయిన మనసులో మరలా సమాజం పట్ల విశ్వాసం కలగాలి. న్యాయానికి అర్థం ఇదేగా. కానీ ఎవరి హృదయాలందు ధర్మం ఉండదో వారు న్యాయాన్ని వదిలేసి వైరాన్ని, ప్రతీకారాన్ని ఆశ్రయిస్తారు. హింసకు బదులుగా ప్రతిహింస అనే భావనతో సాగుతారు. తాము అనుభవించిన బాధ కంటే ఎంతో అధిక బాధను కలిగించ ప్రయత్నిస్తారు. ఈ మార్గంలో నడుస్తూ అన్యాయానికి బలైన వారే స్వయంగా అన్యాయం చేస్తారు. దీనితో వారు అపరాధులవుతారు. అనగా న్యాయానికి, ప్రతీకారానికి మధ్య బహు తక్కువ అంతరమే ఉంటుంది. అలాంటి అంతరం పేరే ధర్మం. ఇది సత్యం కాదంటారా? మీరే ఆలోచించండి. ఈ సృష్టి ఆరంభం నుంచే మనుషులను ఒక ప్రశ్న కలవరపెడుతోంది. తమ అనుబంధాల వలన ఎక్కువ పాలు సుఖం, అతి తక్కువ పాలు దుఃఖం ఏ విధంగా పొందగలమా అని. ఈ లోకంలో మీకున్న అనుబంధాలన్నీ మీకు సంపూర్ణ సంతోషాన్ని ఇస్తున్నాయా? మీరే ఆలోచించండి. మనిషి జీవితం అనుబంధాలపై ఆధారపడుతుంది. వారి భద్రతాభావం కూడా అనుబంధాలపైనే ఆధారపడుతుంది. ఈ కారణంగానే మీ జీవితంలో సుఖ సంతోషాలకు ఆధారం పూర్తిగా అనుబంధాలే. అలా అయినప్పటికీ మీకు ఈ అనుబంధాల మూలంగా అత్యధికంగా దుఃఖం ఎందుకు ప్రాప్తిస్తున్నది? సదా అలా సంఘర్షణలు సైతం అనుబంధాల మూలంగానే ఎందుకు ఉత్పన్నమవుతుంటాయి? ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరైనా ఒక వ్యక్తి మరో వ్యక్తి ఆలోచనల్ని కానీ పనుల్ని కానీ స్వీకరించలేనప్పుడు అతను ఆ వ్యక్తిలో మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేస్తాడు. అందుకే సంఘర్షణ మొదలవుతుంది. అనగా తిరస్కారం ఎంత ఎక్కువ అవుతుందో సంఘర్షణ అంత అధికమవుతుంది. అలాగే ఆమోదం అధికమైతే ఆనందం కూడా అధికంగా ఉంటుంది. ఇది వాస్తవం కాదంటారా? ఓ మనిషి స్వయంగా తన అపేక్షలపై అంకుశం పెట్టి తన అంతరంగాన్ని పరిశీలించి ఇంకెవరో వ్యక్తిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం మాని స్వయంగా తన ఎదలో పరివర్తన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అతనికి అనుబంధాల మూలంగా సంతోషాన్ని పొందడం అంత కఠినం కాదుగా. అనగా ఆమోదమే మన అనుబంధాలకు నిర్వచనం కాదంటారా? మీరే ఆలోచించండి. జీవితంలోని ప్రతి క్షణము నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్క అడుగులోనూ రెండవ అడుగు గురించిన నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. ఇక నిర్ణయం తన ప్రభావాన్ని వదిలే వెళ్తుంది. నేడు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో సుఖానికో లేక దుఃఖానికో కారణమవుతుంది. కేవలం తనకే కాదిది, తనతో పాటు తన కుటుంబానికి, అలాగే రానున్న తరతరాలకు కూడా. ఏదైనా ఒక సందిగ్ధత ఏర్పడితే అప్పుడు మనసు వ్యాకులమవుతుంది, అతలాకుతలమైపోతుంది. నిర్ణయించుకున్న ఆ క్షణం యుద్ధమే అవుతుంది. ఇంకా మనసు రణభూమిగా మారిపోతుంది. సాధారణంగా నిర్ణయాలు మనం సందిగ్ధతను నశింపజేయడానికి కాక కేవలం మనసును
శాంతింపజేయడానికే తీసుకుంటాం. అన్నట్టు ఎవరైనా పరిగెడుతూ భోజనం చేయగలరా? చేయలేరు. అయితే యుద్ధానికై ఉర్రూతలూగే మనసు ఏదైనా సరైన నిర్ణయం తీసుకోగలుగుతుందా? వాస్తవానికి శాంత మనస్థితిలో ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు అది తమ కోసం సుఖమయ భవిష్యత్తును నిర్మిస్తుంది. కానీ తమ మనసును శాంతింపజేసుకోవడానికి ఏదో నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి భవిష్యత్తులో తన కోసం కంటకభరితమైన వృక్షాన్ని నాటినట్లే. మీరే ఆలోచించండి.